आचरते श्रेष्ठः तत् तत् एव इतरः जनः सः यत् प्रमाणं कुरुते लोकः तत् अनुवर्तते। ఇది పదవి విభాగం. పదాలు విడిస్తే పదానికి అర్థం చెప్తున్నాడు. శ్రేష్ఠ సంస్కృతంలో శ్రేష్ఠ అంటే ఉత్తముడైన వాడు. యత్ యత్ ఏ ఏ కర్మను ఆచరతి ఆచరించును ఇతర జన అంటే సాధారణమైనటువంటి జనులు తత్ తత్ ఏవ అట్టి కర్మనే అనుసరిస్తును. సహా అతడు యత్ ప్రమాణం దేనిని ప్రమాణంగా కురుతే చేయును స్వీకరించును లోక ఈ ప్రపంచము తత్తు దానిని అనువర్తతే అనుసరించుతున్నది. అంటే ఉత్తముడైన వాడు ఏ కర్మలైతే అనుసరిస్తాడో ఇతరులు కూడా అవే కర్మలని అనుసరిస్తారు. ఇట్టి ఉత్తముడు ఆచరించు కర్మ లౌకిక కర్మ అయినా వైదిక కర్మ అయినా అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో లేదా గ్రహిస్తాడో ప్రపంచ జనులు కూడా దానినే ప్రమాణంగా భావించి అనుసరిస్తారు. దీనికి ఏంటంటే మహాత్ములైన వారి మనోశక్తి ప్రవర్తన సామాన్యుల కన్నా విలక్షణంగా ఉంటుంది. మహాత్ములు అంటే గొప్పవాళ్ళు. వాళ్ళు మానసిక శక్తి కానీ వాళ్ళ ప్రవర్తన కానీ మనందరిలాగా ఉంటుందా? ఎలాగుంటుంది? అది మనకన్నా విలక్షణంగా ఉంటుంది, మనకన్నా ఇంకొకలాగా ఉంటుంది. జ్ఞాని అయిన మహాపురుషుని అంటే గొప్పవాడైనటువంటి వ్యక్తి యొక్క ఆచరణ ఆయన ఏదైతే ఆచరిస్తాడో అది చూసినటువంటి లోకంలోని ఇతర ప్రజలందరూ కూడా దానినే ఆచరిస్తారు. కావున శ్రేష్ఠ పురుషుడు తాను జ్ఞానార్జన కొరకు కర్మ చేయవలసిన అవసరము లేనప్పటికీ ఇతరులను మంచి మార్గంలో నడిపించుటకు వారు కర్మలు చేయరు. గొప్పవాళ్ళు ఉన్నతంగా విదేరు, వాళ్ళకి ఏమి కర్మ చేయక్కర్లేదు.